ఈ అస్థిరమైన ప్రపంచంలో అందరూ భద్రతను వెతుకుతున్నారు. సామ్ 91:4 ఒక గొప్ప ఆశ్రయాన్ని సూచిస్తుంది. క్రీస్తు వైపు తిరగండి ఇప్పుడే. వినండి, సామ్ 91:4 ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు, మరియు ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం దొరుకుతుంది. ఆ చిత్రం కేవలం ఓదార్పు కాదు, అది ఒక పిలుపు. క్రీస్తు రెక్కలు రక్షిస్తాయి, అవును, కాని అవి పశ్చాత్తాపం కోసం కూడా పిలుస్తాయి. దేవుని తీర్పు నిజం, మరియు మనం ఆయన ముందు నిలబడినప్పుడు దయ మనకు అంతకు ముందే లభిస్తుంది. మీరు మీ స్వంత మార్గంలో నడుస్తున్నట్లయితే ఆగిపోండి, యేసు వైపు తిరగండి, మై ఎక్కడ తప్పు చేశారో అంగీకరించండి, మరియు ఆయన క్షమాపణను అంగీకరించండి. పశ్చాత్తాపం సిగ్గు కాదు, అది ఆయన రెక్క క్రింద శాంతికి ద్వారం. ఇప్పుడే మీ తలవంచి నిశ్శబ్దంగా ప్రార్థించండి మరియు చెప్పండి, యేసు, నాకు నీ అవసరం ఉంది, నన్ను క్షమించు, లోపలికి రా. మీరు దీన్ని హృదయపూర్వకంగా చెప్పినట్లయితే దీన్ని పంచుకోండి మరియు మరో ఆశ్రయం కనుగొననివ్వండి. సామ్ 91:4 ఆయన రెక్కలు మీ ఆశ్రయం. ఇంటికి రండి.